రైట్ డీటెయిల్స్ చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ను లాంచ్ చేస్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయవాడలో పలు థియేటర్లలో ట్రైలర్లను ప్రదర్శించనున్నారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందని మూవీ మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా భారీ బిజినెస్ కూడా చేసింది. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ సినిమా విడుదల కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక విజయవాడలోని పలు థియేటర్లలో ట్రైలర్ను ప్రదర్శించనున్నారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఫ్యాన్స్ అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉండబోతుందని మూవీ మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా భారీ బిజినెస్ కూడా చేసేసింది. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బిజీగా ఉంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ సినిమా విడుదల కాబోతుంది. దీనిపైన డీటెయిల్స్ అందించడానికి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా జూలై 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అంటే సినిమా ప్రమోషన్స్లో వేగం పుంజుకుంది. అందులో భాగంగా ఈరోజు అంటే జూలై 3న సినిమా ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నారు 11:10 ఈ ట్రైలర్ నిడివి వచ్చేసి దాదాపు మూడు నిమిషాల పాటు ఉంటుందనేది సినీ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్లోని అత్యధిక బడ్జెట్తో అంటే భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమాగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతగానో ఇష్టపడేటువంటి ప్రొడ్యూసర్స్లో ఒకరైనటువంటి ఏఎం రత్నం గారు, అంటే ఆయన కెరీర్లో ఇప్పటికే ఖుషి లాంటి ఒక బ్లాక్ బస్టర్ అందించినటువంటి ఒక నిర్మాత. ఆయన ఎంతో ప్యాషన్తో చేశారు. అంటే ఎంత ప్యాషన్తో చేశారు ఏంటనే దాన్ని మనం చూసుకున్నామంటే ఇది దాదాపు 2020లో ప్రారంభమైంది ఈ సినిమా. అంటే కరోనా కంటే ముందు ప్రారంభమైంది. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంటే ఆ కరోనా పరిస్థితులు ఈ పరిస్థితుల కారణం తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల బిజీ కారణం ఇట్లాంటి బిజీ కావడం ఇట్లాంటి కారణాలతో ఏమవుతూ వచ్చిందంటే సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. సినిమా షూటింగ్లకు ముందుకు వెళ్ళలేకపోయింది. కానీ అవన్నీ దాటుకునేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో ఏం రత్నం గారు ఎంతో ఇష్టంతో చాలా భారీగా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు నటించిన తొలి పీరియాడిక్ సినిమా ఇది. అలాగే ఒక హిస్టారిక్ బ్యాక్ డ్రాప్తో కూడా దీన్ని తెరకెక్కించారు. సినీ వర్గాలు అంటే ఇండస్ట్రీలో అనిపిస్తున్న సమాచారం మేరకు 300 కోట్ల కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టేసి అసలు ఇంతవరకు ఆయన కెరీర్లో రానటువంటి ఒక గ్రాండియర్తో ఒక సినిమా రాబోతుంది అనేసి ఒకటి తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే సినిమా పైన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దానికి సంబంధించి ఇప్పుడు మనం ఇప్పటికే కొన్ని పోస్టర్స్ చూసాం. అలాగే వీడియో గ్లిమ్స్ వదిలారు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి యాక్షన్ సీక్వెన్స్ సంబంధించినటువంటి మేకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఇవన్నీ చూసేసి ఆయన లుక్ కూడా ఆయన మెలి తిప్పిన మీసాలు ఆ లుక్ ఆ పీరియాడిక్ లుక్ వీటన్నిటి చూసుకునేసి సినిమా మీద అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అంచనాలకి ధీటుగా అంటే అంచనాలని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లేది ఏదైనా ఉంది అంటే ఒక సినిమాకి సంబంధించిన ట్రైలరే ఉంటుంది. ఆ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఆ సమయం రానే వచ్చేసింది. 11:10కి రిలీజ్ అవుతుంది. మోహన్, 2 స్టేట్స్లో సంబరాలు చేసుకుంటున్నారు. చాలా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ఈ ట్రైలర్ని. దానికి సంబంధించి ఒక హంగామా అయితే హల్చల్ చేస్తుంది. చందు, మోహన్, ఇప్పటికే పవన్ ఈ ట్రైలర్ని వీక్షించినట్టు తెలుస్తుంది డైరెక్టర్ త్రివిక్రమ్తో కలిసి. అదేవిధంగా ఈ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు జ్యోతికృష్ణ ఆయన హగ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది ట్రైలర్ని చూశాక. ఏంటి అప్డేట్స్? ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా ఈ సినిమా ట్రైలర్ మనం అయితే పర్సనల్గా మాట్లాడిన అంటే ఇండస్ట్రీ క్లోజ్ సర్కిల్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ట్రైలర్ని మోర్ దాన్ 20 టైమ్స్ చూశారనేసి ఒక సమాచారం అయితే మన దగ్గర ఉంది. అంటే ఆయన చాలా ఎక్కువ సార్లు అంటే ఈ మధ్యకాలం మామూలుగా ఆయన తన సినిమాలు
అంటే చేస్తారు చూస్తారు కానీ అంటే అంత ఎక్కువ ఇది స్పందించరు అనమాట. ఎప్పుడైతే హరిహర వీరమల్లు ట్రైలర్ని చూసారో ఎక్కువ సార్లు తనతో అంటే ఆయన ఒకటికి 2 సార్లు ఆయన ఒకటికి 2-3 సార్లు చూసి ఆయన చాలా సాటిస్ఫై అయ్యి తర్వాత ఆయన ఉన్న టీంతో చూసి అంటే ఆయనకున్న సర్కిల్ అందరితో కలిసి అంటే ఇలా చాలాసార్లు చూసేసి డైరెక్టర్ని చాలా అప్రిషియేట్ చేసుకున్నారు. ఆయన హక్ చేసుకునేసి చాలా అంటే చాలా మంచి సినిమా తీసావు అని చెప్పేసి ఒక అప్రిషియేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి డైరెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తనపైన ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నేను ఇప్పుడు ఈ ట్రైలర్తోనే నిలబెట్టుకున్నాను, ఇప్పుడు సినిమా అయితే ఆ నెక్స్ట్ రేంజ్లో ఉంటుందనేసి జ్యోతికృష్ణ గారు చెప్తున్నారు. చందు మోహన్, బాబీ డియోల్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. మరోవైపు మొదటి నుంచి కూడా వివాదాలు వస్తూనే ఉన్నాయి ఈ ట్రైలర్కి సంబంధించి, మూవీ రిలీజ్కి సంబంధించి. మరి 5 నిమిషాల్లో కూడా రిలీజ్ కాబోతోంది. అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అభిమానులు అసలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? సినిమా పైన అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగాను పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి తొలి పీరియాడిక్ మూవీ అలాగే ఒక హిస్టారిక్ టచ్లో ఉంది. సనాతన ధర్మం మీద పోరాటం చేసే ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్నారన్నమాట. ఇప్పుడు మనం 17వ శతాబ్దంలో చూసుకున్నామంటే ఔరంగజేబు హిందుత్వం మీద ఒక రకరకాలటువంటి అంటే విధ్వంసాలకి పాల్పడ్డారు. అలాంటి విధ్వంసాలకు పాల్పడ్డప్పుడు ఆ హిందుత్వాన్ని కాపాడేదానికి ఎవరైనా ఒక యోధుడు వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఫిక్షనల్ ఒక క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేసినటువంటి ఒక డైరెక్టర్సు దాన్ని అంటే లార్జర్ దాన్ లైఫ్ మూవీగా ఒకటి క్రియేట్ చేశారు. అదే హరిహర వీరమల్లు. దాంట్లో ఒక సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి యోధుడిగా ఆయన అంటే ఒక క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు. నిజానికి ఇది ఆయన రాజకీయాల్లో అంటే గెలవక ముందే అంటే బిఫోర్ 2024కి ముందే డిజైన్ చేసిన క్యారెక్టరు. దాని తర్వాత ఆయన నిజంగానే సనాతన ధర్మం పైన చాలా స్ట్రిక్ట్గా నిలబడ్డారు. అంటే నేను సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ నిలబడ్డము. ఈ సినిమా ఒకే టైంలో రావడంతో అభిమానుల్లో అయితే ఉత్సాహం అంటే ఇంకా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అని వెయిట్ చేస్తున్నారు. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేనటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందనేసి చెప్తున్నారు. అలాగే శాటిలైట్ అయినా కానీ ఓటీటీ అయినా కానీ అదే రేంజ్లో బిజినెస్ జరిగిందనేసి తెలుస్తుంది. ఆ వివరాలు ఇంక కొన్ని రోజుల్లో అయితే బయటకు వస్తుందని తెలుస్తుంది. చందు. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ చందు.